హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి డిఎస్సి స్టడీ సర్కిల్. నేను మీ సాయి కుమార్. ఈరోజు మన 2025 13వ తేదీ జరిగిన డిఎస్సి పేపర్లో భాగంగా సైకాలజీ గురించి చర్చిద్దాం. అందులో భాగంగా మొదటి క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. మిత్రుని ఎన్నుకోవడం, స్నేహం చేయడం అనేది దేనిని సూచిస్తుంది అన్నాడు. ఇందులో వచ్చేసి 4 రకాల వికాసాల గురించి ఇవ్వడం జరిగింది. వాటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాము. ఫస్ట్ ఆప్షన్ శారీరక వికాసం, సెకండ్ ఆప్షన్ వచ్చేసి మానసిక వికాసం, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఉద్వేగ వికాసం, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి సాంఘిక వికాసం. చూడండి ఫ్రెండ్స్, మిత్రుని ఎన్నుకోవడం, స్నేహం చేయడం ఇది అనేది బయటికి సంబంధించింది కాబట్టి ఇది సాంఘిక వికాసం కింద వచ్చింది. మిగతా మూడిటి గురించి చర్చిద్దాం. అసలు శారీరక వికాసం అంటే ఏంటంటే వ్యక్తి వివిధ వ్యవస్థలోని వివిధ అంశాల మధ్య సమన్వయపరుస్తూ శక్తి సామర్థ్యాలను వేగంగా, ఖచ్చితంగా కాళ్ళు చేతులు ఉపయోగించి జరిగే వికాసం శారీరక వికాసం. అంటే ఈ శారీరక వికాసం అనేది శారీరక అవయవాలే అభివృద్ధి చెందుకోకుండా అంతర్గత వ్యవస్థలైన నాడీ వ్యవస్థ, నెక్స్ట్ వచ్చేసి అస్థిపంజర వ్యవస్థ ఇవి కూడా అభివృద్ధి చెందడం శారీరక వికాసంలో భాగంగా జరుగుతుంది. వచ్చేసి శైశవ దశలో వచ్చేసి శారీరక వికాసం వేగంగా జరుగుతుంది. ఈ శారీరక వికాసంలో భాగంగా చూస్తే నవజాత శిశువు తల అనేది శరీరం పొడవులో 4వ వంతు ఉండిద్ది. ఎక్కడ ఉండిద్ది, ఏ దశలో అంటే నవజాత శిశువు దశలో. ఎంత శరీరం పొడవులో 4వ వంతు ఏంటిది, తల. నెక్స్ట్ వచ్చేసి మానసిక వికాసం అంటే వ్యక్తిలో ఉన్న సంవేదనలు, అవధానం, ప్రత్యక్షం వంటి మానసిక చర్యలలో వికాసం అనేది సంభవిస్తే దానిని మానసిక వికాసం అంటారు. మానసిక వికాసం వేగంగా ఎక్కడ జరిగిద్దాయి అంటే పూర్వబాల్య దశ. నెక్స్ట్ వచ్చి ఇవన్నీ డిఈడి సైకాలజీ బుక్లో ఉన్నాయండి. ఇవి వచ్చేసి 49వ పేజీలో ఉంది శారీరక వికాసం గురించి. నెక్స్ట్ ఉద్వేగ వికాసం గురించి 64వ పేజీలో ఉంది. అసలు ఉద్వేగ వికాసం అంటే ఏంటంటే ఉద్వేగాన్ని ఇంగ్లీష్లో, ఆంగ్లంలో వచ్చేసి ఎమోషన్ అంటారు. ఈ ఎమోషన్ అనేది ఎమోవర్ అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. అసలు ఈ ఎమోవర్ అంటే అర్థం ఏంటంటే ఉద్వేగపరచుట, ప్రేరేపించుట లేదా ఉత్తేజితపరచుట అనే అర్థం ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సాంఘిక వికాసం. అసలు సాంఘిక వికాసం అంటే ఏంటంటే ఇతరులతో మన యొక్క ఇతరులతో మనకి ఉన్న సంబంధాన్ని గురించి తెలియజేస్తుంది. అంటే మిత్రుని ఎన్నుకోవడం, స్నేహం చేయడం, సంఘం, సమాజం గురించి తెలుసుకోవడం. దీని గురించి సాంఘిక వికాసం గురించి కొంతమంది కొన్ని నిర్వచనాలు ఇచ్చారు, చూడండి. సోరెన్సన్, సన్ను స్వయంగా వస్తాడని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హర్లాక్ వచ్చేసి మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే అర కొరవగా ఉంటుంది సాంఘిక శాస్త్రం. నెక్స్ట్ వచ్చేసి గ్యారెట్ ఏమి ఇస్తాడంటే మానవత్వంతో చేయికి గారి ఇచ్చారని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది మొదటి ప్రశ్నకు సంబంధించిన విశ్లేషణ అండి. రెండో క్వశ్చన్ వచ్చేసి బోధన విషయాల కంటే బోధన పద్ధతికి ప్రాధాన్యత ఎవరు ఎక్కువ ఇచ్చారని అడిగారండి. ఇందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బ్రోనరు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి దారండైక్, మూడో ఆప్షన్ వచ్చేసి ఫ్రీమెను, నాలుగో ఆప్షన్ సిగ్మండ్ ఫ్రాయిడ్. బ్రోనర్ అండి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి. ఇతను ఏం చెప్తాడంటే బోధన చేసేదానికంటే బోధన చెప్పే విధానానికి అధిక ప్రాధాన్యత నువ్వు అంటే ఇతను ఏం చేస్తాడు, చిన్నపిల్లలకైనా నువ్వు చెప్పే పద్ధతి బాగుంటే అభ్యాసం అనేది బాగా జరిగిద్దని చెప్తాడండి. నెక్స్ట్ వచ్చేసి ఇతను దేనికి సంబంధించిన వాడంటే సంజ్ఞానాత్మక వాదం. వచ్చేసి బ్రోనర్ 3 సంజ్ఞానాత్మక రకాల గురించి చెప్తాడు. ఒకటి వచ్చేసి నాటకీకరణ, 2 వచ్చి ప్రతిక్రియాత్మక, 3 వచ్చేసి సంజ్ఞలండి. ఇతను వచ్చేసి ఒక గ్రంథం రాస్తాడు 1960లో.
ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథంలో వీటి గురించి చెప్తాడు. ఈ బోధన అనేది అంటే బోధన చెప్పే పద్ధతి కంటే విషయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వమన్నాడు. అది నెక్స్ట్ వచ్చేసి దారండైక్ అండి. దారండైక్ వచ్చేసి అభ్యాసన సిద్ధాంతంలో వస్తాడు. యత్నదోష పద్ధతిని ప్రతిపాదిస్తాడు. అభ్యాసనం అనేది ప్రయత్నం ద్వారా ప్రయత్నం చేస్తూ దోషాలు చేస్తూ వాటిని తగ్గించుకుంటూ జరిగిద్దని ఇతను చెప్తాడు. నెక్స్ట్ ఫ్రేమన్ వచ్చేసి పెరుగుదల వికాసంలో వచ్చేసి అనువంశికపై అనువంశికవాదులు వస్తాడు. ఇతను వచ్చేసి కవలలు, అన్నదమ్ములు, దాయాదులు, ప్రజ్ఞ పాఠవాల మీద ప్రయోగం చెప్తాడు. నెక్స్ట్ వచ్చేసి సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇతను వచ్చేసి మనోలైంగిక సిద్ధాంతం ప్రతిపాదిస్తాడు. ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేది ఈ సిద్ధాంతంలో వచ్చేసి మౌఖిక, ఆసన్న, శిస్న, గుప్త, జననాంగ దశల గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి, థర్డ్ క్వశ్చన్. పిల్లల అనుకరణ ద్వారా కాకుండా వారి మేధస్సులో ఉన్న సార్వత్రిక భాషా విభాగం, భాషా గ్రహణ పరికరం ద్వారా భాష నేర్చుకుంటారని తెలియజేసింది. అంటే భాష అనేది అనుకరణ ద్వారా రాదు, వాళ్ళు పుట్టుకతోనే బై బర్తే వస్తుందని తెలియజేస్తుందని ఎవరిని అడిగారు? ఆప్షన్ వచ్చేసి వైగాట్సీ, ఆప్షన్ 2 వచ్చేసి ఆల్బర్ట్ బండూరా, ఆప్షన్ 3 వచ్చేసి నోమ్ చామ్స్కీ, ఆప్షన్ 4 వచ్చేసి జెర్సిల్డ్. దీనికి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ నోమ్ చామ్స్కీ అండి. చూడండి, వైగాట్స్కీ ఏం చెప్తాడంటే సాంఘిక సాంస్కృతిక అభ్యాసన సిద్ధాంతం ప్రతిపాదిస్తాడండి. ఇతను వచ్చేసి ఏ దేశం అంటే రష్యా దేశం. ఇతను ఏం చెప్తాడు? వైగాట్సీ అనే సిద్ధాంతం ఇతని ప్రకారం జ్ఞాన నిర్మాణం అనేది పూర్వ అనుభవాలు అంటే గత అనుభవాల ద్వారా, ఆలోచన ద్వారా, అంటే గత అనుభవాలు, ఆలోచనలు, స్మృతి ద్వారా అభ్యాసం అనేది జరిగిద్దని చెప్పేది వైగాట్స్కీ. ఆల్బర్ట్ బండూరా. నెక్స్ట్ వచ్చేసి ఆల్బర్ట్ బండూరా ఏం చెప్తాడంటే పరిశీలన సిద్ధాంతం. దీనినే సాంఘిక అభ్యసన సిద్ధాంతం అంటారు. ఇతని ప్రకారం ఎట్లా నేర్చుకుంటారని అంటే పిల్లలు అనేవాళ్ళు అనుకరణ ద్వారా నేర్చుకుంటారు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఏ విధంగా చేస్తున్నాడో ఆ విధంగా గమనించి నేర్చుకుంటాడు అని ఆల్బర్ట్ బండూరా చెప్తాడు. ఇతని ప్రాముఖ్యత కూడా ఉందండి. బోబో డాల్ మీద ప్రయోగం చేస్తాడు, బోబో డాల్ మీద. నెక్స్ట్ వచ్చేసి నోమ్ చామ్స్కీ అండి. నోమ్ చామ్స్కీ భాషా వికాస సిద్ధాంతం. ఇతను ఏం చెప్తాడంటే భాష అనేది పుట్టుకతోనే వస్తుంది, పుట్టుకతో భాషను ఆర్జించే సామర్థ్యం అనేది పుట్టుకతోనే వస్తుంది, బై బర్త్ వస్తుందని చెప్తాడు. ఇతను భాషా వికాస సిద్ధాంతంలో 4 అంశాలు ప్రతిపాదిస్తాడు. గవర్నమెంట్ బైండింగ్, సార్వత్రిక వ్యాకరణం 3, LAD 4 ఆధునిక భావనాలండి. నెక్స్ట్ జెర్సిల్డ్ వచ్చేసి భాషా వికాసంలో వస్తాడండి. శిశువు భౌతిక మానసిక పరిసరాలతో చర్య పొందే కొద్దీ భావ ప్రకటనలో పరిపక్వత ఏర్పడుతుందని చెప్తాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇతివృత్త గ్రాహ్య నికషకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి అన్నాడు. ఇతివృత్త గ్రాహ్య పరీక్ష ఇది ఎవరు రూపొందించారంటే మొర్గన్ రూపొందించారండి. అసలుకి ఏందయ్యా ఇతివృత్త గ్రాహ్య పరీక్ష అంటే దీంట్లో వచ్చేసి అర్ధరహిత ఉద్దీపనలు ఇస్తారండి. ఉద్దీపనలను చెప్పి అర్ధరహిత ఉద్దీపన ద్వారా కథ చెప్పించి విశ్లేషించడం ద్వారా అతని యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేస్తాడు. ఇక్కడ ఏం జరిగిద్దంటే అర్ధరహిత ఉద్దీపన అంటే అర్థం లేని ఉద్దీపన ఇస్తారు. దాని ద్వారా కథ చెప్పించి విశ్లేషించడం ద్వారా వారి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయడం జరిగిద్ది. దీనిలో వచ్చేసి ఉపయోగించే కార్డులు వచ్చేసి 31 అండి. మొత్తం 31 ఉంటాయి. అందులో వచ్చేసి చిత్రాలకు సంబంధించిన కార్డులు ఎన్ని ఉంటాయి అంటే 30 అండి. ఒకటి ఖాళీగా ఉండిద్ది. నెక్స్ట్ వచ్చేసి దీనిలో పురుషులకు వచ్చేసి 10 ఉపయోగిస్తారండి కార్డులు, స్త్రీలకు వచ్చేసి 10 కార్డులు ఉపయోగిస్తారు. స్త్రీలకు పురుషులకు గరిష్టంగా ఉపయోగించే కార్డులు వచ్చేసి స్త్రీ పురుషులకు ఇద్దరికి 10 కార్డులు ఉపయోగిస్తారండి. ఒక వ్యక్తికి
ఒక వ్యక్తికి గరిష్టంగా ఎన్ని ఉపయోగిస్తారయ్యా అంటే 20+1 అండి. ఈ 1 అనేది ఖాళీగా ఉండిద్ది. తెల్ల కార్డు రకంగా ఉండిద్ది. ఇది దీనికి సంబంధించింది. ఇది రైటు ముర్రే మొర్గాన్ ఇతివృత్త గ్రాహ్య ప్రదర్శన రూపొందించింది. నెక్స్ట్ మొత్తం కార్డులు 31 ఉంటాయి. ఇది రైటు. ఇది దీనిని బాలలు యువతకు ఉపయోగిస్తారు. ఓకే, ఇది రైటు. నెక్స్ట్ చూడండి, ఈ ప్రయోజ్యులు అసంపూర్ణ వాక్యాలు. అసంపూర్ణ వాక్యాలు కాదండి. నెక్స్ట్ వచ్చేసి ఉపయోగించేది ఏంటంటే అర్ధరహిత ఉద్దీపనలు ఉపయోగించడం. ఇది బాలలు యువతులకు అనేవి ఉపయోగించవచ్చు. కొన్ని దగ్గర ఉపయోగించవచ్చు అని ఉన్నారు, కొన్ని దగ్గర డిజిడి అకాడమీలో అయితే లేదండి. అందువల్ల దీనికి 3, 4 అనే ఇది కీలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కోహా బ్లాక్ డిజైన్ పరీక్ష అని ఉన్నది. దీనిలో గల 5 ఉప పరీక్షలో ఒకటండి. ఒకటంటే ఇది వచ్చేసి భాటియా ప్రజ్ఞ మాపన పరీక్షలో ఒక విభాగం. ఇది భాటియా ప్రజ్ఞ మాపన అనే పరీక్షలో ఇది కోహా బ్లాక్ డిజైన్ పరీక్ష అనేది ఒక ఉప పరీక్ష అండి. దీని గురించి చూసుకుంటే దీన్ని రూపొందించిన వ్యక్తి భారత్కి చెందిన చంద్రమోహన్ భాటియా అండి. ఎవరండి? చంద్రమోహన్ భాటియా. అసలుకి ఈ భాటియా ప్రజ్ఞా మాపని అనేది వ్యక్తిగత నిష్పాదన పరీక్ష అండి. పరీక్ష. దీంట్లో ఎన్ని ఉప పరీక్షలు ఉంటాయంటే 5 అండి. ఫస్ట్ వచ్చేసి కోహా పరీక్ష, కోహా బ్లాక్ డిజైన్ పరీక్ష అండి. 2 వచ్చేసి అలెగ్జాండర్ పాస్ అలాంగ్ పరీక్ష అండి. 3 వచ్చేసి పార్ట్నర్ పరీక్ష అండి. 4 తక్షణ స్మృతి పరీక్ష అండి. 5 చిత్ర నిర్మాణ పరీక్ష అండి. దీన్ని ఒక చిన్న కోడ్లో రూపంలో చెప్తాను చూడండి. దీన్ని కోహా అలెగ్జాండర్ పార్ట్నర్ డ్రాయింగ్ తక్షణ స్మృతి చిత్ర నిర్మాణ కదండి. చూడండి, అలెగ్జాండర్ కోహా యొక్క డ్రాయింగ్ వేయడం వల్ల చూడండి, అలెగ్జాండర్ అనే వ్యక్తి కోహ్లీని డ్రాయింగ్ చేశాడు. డ్రాయింగ్ వేయడం వల్ల తక్షణం చిత్ర నిర్మాణానికి ఇతరుని తీసుకెళ్ళాడని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, సామాన్య సంభావ్యత వక్రానికి సంబంధించి సరైన ప్రవచనాలు గుర్తించండి. దీని వైశ్యము 263కి సమానం. ఇది కాదండి. దీనిలో వచ్చేసి 6 ప్రామాణిక విచలనాలకు సమానము. నెక్స్ట్ వచ్చేసి దీన్ని గాసియన్ వక్రం అని కూడా అంటారండి. ఇది సౌష్ఠవాకారంలో ఉంటుంది. రైట్ అండి. దీనికి కీగా 3, 4 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ గ్రంథాల మీద ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ పుస్తక రచయిత అడిగాడు. ఇది ప్రీవియస్ స్టేట్ క్వశ్చన్లో డైరెక్ట్ క్వశ్చన్ అండి. దీనికి వచ్చేసి ఆన్సర్ విక్టర్ ఫ్రాంక్లిన్ అండి. ఫస్ట్ 1 ఇచ్చేసి ఆప్షన్లో ఫస్ట్ 1 చూద్దామండి. వైగాట్స్కి గ్రంథాలు చూసుకుంటే థాట్స్ అండ్ లాంగ్వేజ్ అండి ఫస్ట్ గ్రంథం. నెక్స్ట్ వచ్చేసి సైకాలజీ ఆఫ్ ఆర్ట్. నెక్స్ట్ జిమ్మర్ అనేది ఏం లేదండి, ఒక ఆప్షన్గా ఇచ్చాడు. విక్టర్ ఫ్రాంక్లిన్ వచ్చేసి మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ పుస్తక రచయిత. నెక్స్ట్ హిల్గార్డ్ ఎక్కడ వస్తాడంటే అభ్యాసం చాప్టర్లో వస్తాడు. ఒక నిర్వచనం ఇస్తాడు. హిల్గార్డ్ అనే వ్యక్తి ఒక అంతర్గత మార్పులతో పరిపక్వతో నిమిత్తం లేకుండా ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పు అభ్యాసం అంటాడండి. అంతర్గత మార్పులతో
అంతర్గత మార్పుల్లో పరిపక్వతతో నియమితం లేకుండా ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పు అని చెప్తాడండి హిల్గార్డ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ధనాత్మక అభ్యసన వాతావరణం యొక్క లక్షణం కానిది. ధనాత్మక అభ్యసనం అంటే వాతావరణం విద్యార్థులకు అనుగుణంగా ఉండాలండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రన్నింగ్ బ్లాక్ బోర్డు ఉపయోగించడం. ఓకేనండి, రన్నింగ్ బ్లాక్ బోర్డు ఉపయోగించడం వల్ల పిల్లలకి ఆసక్తికరంగా వినడం జరుగుతుందండి. నెక్స్ట్ పిల్లలను పేర్లు పెట్టి పిలవడం. పిల్లలను పేర్లు పెట్టడం వల్ల సార్ నన్నే పిలిచాడనే ఒక ఉత్తేజంతో అది ఒక అనుకూల అభ్యసన వాతావరణానికి సంబంధించినదండి. నెక్స్ట్ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం. ఇది కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం గల అనుకూల అభ్యసనానికి సంబంధించిందండి. నెక్స్ట్ చూడండి, ఉపాధ్యాయులు మాత్రమే అభ్యసన సామగ్రిని కాదండి, అభ్యసన సామగ్రిని ఉపయోగించేది అభ్యాసకులు. ఉపాధ్యాయులు ఉపయోగించేది బోధనా సామగ్రి అండి. సో కరెక్ట్గా అంది వచ్చేసి ఇది 4. నెక్స్ట్ చూడండి, గణితం పట్ల భయపడే ఒక విద్యార్థి కొత్త ఉపాధ్యాయుడు వచ్చినప్పటి నుండి గణితం పట్ల ఇష్టం పెరిగింది. దీనిలో మార్పు గురైన అంశం. ఆప్షన్ 1 వచ్చేసి సృజనాత్మకత, ఆప్షన్ 2 సహజ సామర్థ్యం, ఆప్షన్ 3 ప్రజ్ఞ, ఆప్షన్ 4 వైఖరి. చూడండి, 4 ఆప్షన్లు దీనికి వచ్చేసి 4. గణితం అంటే భయపడే ఒక విద్యార్థి కొత్త ఉపాధ్యాయుడు వచ్చినప్పటి నుండి గణితం పట్ల ఇష్టం పెరిగింది. దీనికి చూడండి దీనికి వచ్చేసి ఆన్సర్ వైఖరి అండి. అసలు వైఖరి అంటే ఒక వ్యక్తికి కానీ ఒక వ్యక్తి పట్ల కానీ ఒక సంస్థ పట్ల కానీ ఒక వ్యక్తికి ఉన్న అభిప్రాయాలను వైఖరి అంటారండి. అసలు ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, గణితం అంటే భయపడే విద్యార్థి కొత్త ఉపాధ్యాయుడు వచ్చినప్పటి నుండి గణితం పట్ల ఇష్టం పెరిగింది. అంటే అతనికి ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది. ఆ గణిత ఉపాధ్యాయుని పట్ల అతనికి విద్యార్థికి మంచి అభిప్రాయం ఏర్పడింది కాబట్టి వైఖరి. ఈ మిగతా ఆప్షన్లు ఉన్నాయి చూడండి. సృజనాత్మకత అంటే ఏంటి, సహజ సామర్థ్యం అంటే ఏంటి చూద్దాం. సృజనాత్మకత అంటే ఏంటంటే ఊహకు